సార్ రెండు డ్యూటీ అనమాట. మన వడ్లా పవన్ ఎక్కడికి పోయావు? బాగున్నాము. ఎక్కడికి పోయి వచ్చినావు? రెండు డ్యూటీలు చేయాలి ఇప్పుడు. బస్ రోడ్ వేసి మళ్ళీ కాడికి పోవాలి, కర్నూలు పోవాలి. మంత్రాలయం పోయి మంత్రాలయం నుంచి కర్నూలు పోవాలి. మా సార్ కొడుకు బర్త్డే ఉంది. స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న లేట్ అయింది. పొద్దున్నే బిజీ. ఇక మావాడు ఏం వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? ఏం చెప్పు, మాట్లాడవా? మావాడు పొద్దున్నే బయటకు పిలుచుకొచ్చినా, కాలేజీకి పిలుచుకొచ్చినా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంత్రాలయంకి వెళ్ళాలి. మా విష్ణు సార్ వాళ్ళ కొడుకుని పిలుచుకొని. చూస్తావు? మాట్లాడు. హలో, హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడవా? బాయ్ చెప్పు. ఫ్యాక్టరీ ఏం కావాలా? అది ఫ్యాక్టరీ. అది మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం? ఇంటికా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? ఎక్కడక్కడ కాలేజ్ నుంచి ఇంటికి పోతున్నాం. మంటుంది ఇక మన వేసినారుగా వెనక మంట. కాలేజ్ నుంచి ఇంటికి పోతాం. ఇంటికి పోతాం, నేను ఊరికి పోతాను. డ్యూటీకి పోతున్నా. డ్యూటీకి బాయ్. అన్ని చేయాలా? కార్ డ్రైవర్ అన్నాక మేము అన్ని చేయాలి. తప్ప హైదరాబాద్ చూసా, అన్నీ చూసానా. మామూలు పొద్దునే తిక్కుపట్టేది మనకి. ఆకలి, నిద్ర అంటున్నది. నిద్ర లేదు, కష్టజీవి. హైదరాబాద్ పోదాంపా, ఇదే కార్ వేసుకుని. ఇప్పుడు మా సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకా టిఫిన్ చేయలేదు. ఇంకా ఆకలి అవుతుంది. 10 గంటలు అవుతుంది. ఇంకా మా వాడు టిఫిన్ చేయలేదు నాకు. ఇంకా ఫస్ట్ మాకు పెట్టాలా డ్రైవర్లకి? ఇప్పుడు కార్ తీయంటే పోవాలా? అందుకే ఆకలి అవుతుంది. టిఫిన్ పెట్టుకుని ఎందుకు తిడతారు? టిఫిన్ పెట్టిస్తారు. ఏదో ఒకటి వేసుకురా. ఆకలి అవుతుంది. మా వాడు నాకు టిఫిన్ తెచ్చిస్తున్నాడు. పాపం వాడికి ఆకలి అవుతుందంట. అందుకే నాకు ఫస్ట్ తెచ్చిచ్చాడు. చాలా థ్యాంక్స్. ఇడ్లీ వడ ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. మా పవన్ కూడా తింటున్నాడు. సపరేట్ తినాలా? పండుగ మావాడు అంతా అయిపోయినాక సాంబార్ తెచ్చిచ్చినాడు. తినేదంతా అయిపోయినాక సాంబార్ ఎవడైనా ముందే తెస్తాడు. మర్చిపోయాడ. ఏదో ఆలోచనలో ఉంటాడు మావాడు. ఆవేశం, టెన్షన్. బాగా అనిపిస్తుంది. రీచ్ అయ్యాము. ఇప్పుడు మంత్రాలయం డైరెక్ట్ విఐపి దర్శనం. యాక్చువల్లీ వెహికల్స్ వదలరు, డైరెక్ట్ వచ్చేసాం మేము. ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మంచాలమ్మ దేవాలయం ఉంటుంది. మంచాల లోపల ఖచ్చితంగా షర్ట్ బనియన్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరు.
నా సార్ కొడుకు అప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. నేను కొంచెం లేట్ అయింది. సో మంత్రాలయం దర్శనం రష్ ఫుల్ ఉన్న దర్శనం బాగా అయింది. జై గురు రాఘవేంద్ర. నువ్వు కూడా రావచ్చు కదా. ఎవడు మాడుతున్నావు ఎప్పుడు ఎవడు అనుకుంటున్నావు? మూడు మూడు దాటాగా జస్ట్ టీ బ్రేక్, టీ తాగడానికి ఆగాము. బయట బీభత్సంగా ఎండ మండిపోతుంది. ఇప్పటి వరకు ఏసీలో కార్లో కూర్చొని వచ్చి కార్ దిగి మండుతుంది ఫుల్ బాగా. కార్లో సాంగ్స్ పెట్టడం వల్ల సాంగ్స్ అప్లోడ్ చేయకూడదు, కాపీరైట్ పడుతుంది. సో మ్యూజిక్ కట్ చేస్తున్నా. ఇదంతా ఓన్లీ వాయిస్ ఒకటే ఉంటుంది. మనకు అంతగా పెద్దగా వాయిస్ ఇవ్వడం రాదు. ఏదో నాకు తోచినంత కొంచెం వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ పెట్టకూడదు, అప్లోడ్ చేయకూడదు. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్ కూడా అందులో కూడా కాపీరైట్ పడతాయి. సో కొన్ని సాంగ్స్ కట్ చేస్తాం. ఇలా డైరెక్ట్ వీడియో సైలెంట్ వీడియో అయితే ఏం బాగుండదు. కాబట్టి ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే మేము మంత్రాలయం నుంచి కర్నూలుకి బయలుదేరిపోయాము. మధ్యాహ్నం డైరెక్ట్ మంత్రాలయం నుంచి కర్నూలు. లంచ్ ఇక్కడే కర్నూలులో డివిఆర్ రెస్టారెంట్లో లంచ్ చేసుకొని ఇంకా కార్ డ్రైవర్ తీసుకొని రిటర్న్ ఆదానికి వచ్చేస్తాం. సేమ్ లాస్ట్ టైం కూడా మా మేడం ఇదే హోటల్లో లంచ్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా ఇక్కడే లంచ్ చేయడానికి వచ్చాడు. నేను కూడా కార్ పార్క్ చేసి, ఇప్పటి వరకు తనే డ్రైవ్ చేశాడు. నేను కూడా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాను లంచ్ చేయడానికి. కర్నూలు డివిఆర్ హోటల్. పార్కింగ్ వచ్చేసి లోపల ఉంది. సెల్లార్ పోతుంది కారు లోపల ఉంది. సెక్యూరిటీ గార్డు నేను వీడియో తీస్తుంటే ఇక్కడ పార్కింగ్ లో సరిగ్గా లేదన్నమాట. పార్కింగ్ కొంచెం చూసుకొని రావచ్చుగా అన్నాడు. నేను వీడియో తీస్తాను. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిదానంగా చూసుకొని డ్రైవ్ చేసి పార్కింగ్ చేసిన. ఇక్కడ సేమ్ హోటల్ డివిఆర్ రెస్టారెంట్. మనం ఎక్కడ పోయినా చెప్పేది మష్రూమ్, రోటీ మష్రూమ్ ఫేవరెట్. నేను ఒక్కడనే అయిపోతుంది, ఐటమ్స్ ఏమో ఎక్కువ ఉంటాయి. సో మష్రూమ్ కర్రీ రోటీ తిన్నా. రైస్ అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది, సరిపోదని చెప్పి ఓన్లీ మష్రూమ్ కర్రీ ఒక 5 రోటీ తిన్నా. आफ्टर मंत्रालय उसके बाद आफ्टर कर्नूल स्टोरी में क्यों जा रहा बोला तो अगर मेरा साहब है ना, मेरा एमडी साहब का सन बेटा बर्थडे, इसलिए मंत्रालय जाके आया. मंत्रालय उसके बाद कर्नूल में अभी नया गाड़ी ले रहा. अभी कार लेके फिर वापस आधुनिक रिटर्न. अभी होटल पे लंच हुआ मेरा. उनका दोस्त लोग भी सब लोग
और एक गाड़ी आया, 2 गाड़ी में आया। अभी साहब लोग और एक गाड़ी पे आ रहा है आधन से, सब 4 गाड़ी होएगा जाने के टाइम रिटर्न पे। मैं अकेले रहेगा नया गाड़ी। కొండారెడ్డి బుజ్జి సెంటర్, కొండారెడ్డి బుజ్జి సెంటర్ దీని గురించి మనకి తెలియదు, ఓన్లీ విన్నామంతే. ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రావడం ఈ కోటకి, ఫస్ట్ టైం వచ్చాం. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సెంటర్. కర్నూలుకి కొండారెడ్డి బ్రిడ్జ్ సెంటర్ తప్ప వేరే ఏం లేదు. నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ కోటకి. ఎండ వ్యవస్థ బా, ఎన్నోసార్లు వచ్చాను కదా కర్నూలుకి, మొట్టమొదటిసారి ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ సెంటర్కి ఎక్కుతున్నా. చుట్టూ కోట. లోపల ఏమైనా ఉన్నాయో మరి తెలియదు, రౌండ్ ఉన్నాయి, ఏమి లేదు. ఇంకా పైన ఉన్నాయి, ఏం లేదు కదా, అంతే. కర్నూలు నగరం చెప్తే ఏం లేదా. మా సార్ కొడుక్కి కార్ ఇప్పించాడు సారు, ఇదే ముందుండేది. ఇప్పుడే కార్ డెలివరీ అయిపోయింది, తీసుకొని బయలుదేరుతున్నాం ఆదోనికి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో. నేను సింగల్, ఎవరు లేరు, నేను అక్కడే ఉన్నాను. మా సారు కార్లో వెళ్తున్నాడు, మా మేడం ఒక కార్లో వెళ్తున్నారు, ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారు. మొత్తం 4 కార్లు ఆదోనికి వెళ్తున్నాం. ఈ కార్లో ఏసీ సరిగ్గా రావట్లేదు, అంతంతే వస్తుంది ఏసీ. కర్నూలు బళ్ళారి చౌరస్తా అంటారు అది ఇప్పుడు వచ్చేది. అందరికి కర్నూలులో ఉండే వాళ్ళకి ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ ఎక్కడ వెళ్తున్నారు లేదు, రేట్ వెళ్తే అటు వెళ్ళాలి, చూద్దాం. బళ్ళారి చౌరస్తా ఆదానికి వెళ్తున్నారు. సేమ్ ప్లేస్. ఉదయం ఎక్కడ ఆగామో కాఫీకి, మళ్ళీ అక్కడ ఆగాము కోడమూరు దగ్గర. ఇంకా తక్కువ స్పీడ్. మామూలుగా ఉండదు. ఇప్పుడు మళ్ళా ఎంగనూరులో బ్రేక్ అయ్యాను. ఇక్కడ కాల్చిన మటలు తీసుకెళ్ళాలంట. ఇక్కడ కాల్చిన మటన్ చెప్పానంట సార్కి. ఇప్పుడు ఆ సార్ ఇస్తే ఎప్పుడవుతుందో ఎంతసేపు తెలియదు. అంతసేపటికి ఇక్కడే ఎంగనూరులో వెయిట్ చేసి పార్సల్ తీసుకొని మళ్ళీ ఆదానికి వెళ్తాం. ఫుల్ బిజీ అయిపోయినాను, లైఫ్ అంతా బిజీ అయిపోయింది. ఈ 1 మంత్ బిజీ లైఫ్, ఫుల్ బిజీ. కానీ ఏం చేస్తావు, ఇన్కమింగ్ తక్కువ, కష్టం ఎక్కువ. ఓం నమః శివాయ. ఫైనల్లీ ఆదానికి వచ్చేసాను.
ఉదయం బయలుదేరి ఇప్పుడు వచ్చినాము. ఫైనలీ రీచ్డ్ ఆదోని. ఎన్నూరులో కాసేపు ఆగిన మటన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆదోని రీచ్ అయ్యాము. రాజశ్రీ హోటల్కి వచ్చి ఫుడ్ పార్సల్ తీసుకుంటున్నాం. మేము ఏమైనా స్వీట్ తిందామని స్వీట్ చూస్తున్నాం. ఏం తిన్నాం? రాజశ్రీ హోటల్ చాలా ఫేమస్ ఆదోనిలో. ఓన్లీ పార్సల్కి వచ్చినాం. ఇక్కడ రబడీ తీసుకుంటాం. రబడీ యాక్చువల్లీ మొత్తం యూజ్ చేసినారు, విడదీశారు. తృప్తి భోజనాలయ మూలకి దుడ్డు ఎక్కువ, అందుకే వచ్చినాము తృప్తి భోజనాలయకి. అన్న అలాంటి తిన్నాను. మా వాడు పాశుపతి బిల్డింగ్ తృప్తి क्या है वो? मशरूम करी।